హలో ఫ్రెండ్స్. సో అందరికీ ఈరోజు నేను ఒక కొత్త బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ప్రజెంట్ దాదాపు ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చేసే ఉంటారు. చేసి దాంట్లో మనీ పెట్టి మరి ఎంతో కొంత సంపాదించి లేదా సంపాదించకుండా ఉండి ఉంటారు. సో ఇదంటే అన్ని కంపెనీలు అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు. సో అందరికి తెలిసినవి. సో అందులో ఏంటంటే మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయని అందరికి తెలుసు. సో మీరు చేసే ఉంటారు, చేసి ఎంతో కొంత టీం చేసి అలసిపోయి ఉంటారు. సో దాంట్లో ఇన్కమ్ రాక ఏదైనా పరిస్థితుల వలన ఇబ్బంది పడి మీరు ఆ బిజినెస్ అనేది వదిలేసి ఉంటారు. సో ఈరోజు ఏంటంటే మీరు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఫ్యూచర్ ఉంది అని అనుకుంటారు. సో వాళ్ళకు అనేది ఒక మంచి బిజినెస్ ప్లాన్ అనేది చెప్తాను. సో ఈ ప్లాన్ అనేది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ రోజులలో మనకందరికి తెలిసిన విషయమే. సో ప్రజెంట్ అనేది మనం తీసుకుంటున్న ఆహారంలో ఎటువంటి పోషకాలు అనేది దొరకడం లేదు. దాని ద్వారా మనకనేది చాలా రకాల వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్రజెంట్ చూస్తున్నాం, చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్ అంటే చాలా పెద్ద జబ్బు అండి. సో ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే సో మనకు మన ఇంటికాడ ఉన్న ఎంత ఆస్తులైనా అమ్మినా కూడా మనం బాగు చేసుకోలేకపోతున్నాం. అది అందరికి తెలిసిన విషయమే. సో ఎంత మనం డబ్బు పెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ జబ్బు అనేది పోవడం లేదు. సో అటువంటి పెద్ద పెద్ద జబ్బులు కూడా రావడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మనం తీసుకుంటున్న ఆహార మాత్రమే. సో అది మొత్తం ఫెర్టిలైజర్ అంటే కెమికల్తోని ఉంది. సో దాని ద్వారా ఏంటంటే మనం తీసుకుంటున్న ఆహారంలో కల్తీ ఉండడం ద్వారా మనకేంటంటే బాడీలో విపరీతమైన పెద్ద పెద్ద జబ్బులు అనేది తయారవుతున్నాయి. సో క్యాన్సర్ అనేది బయట నుంచి రాదండి. సో అది జెనెటిక్ ప్రాబ్లం వల్ల రావచ్చు కొందరికి. బట్ అదేంటంటే మనం తినే ఆహారం ద్వారా మన బాడీలో అనేది క్యాన్సర్ అనేది తయారు కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ చూడండి, మనం ఉన్న పరిస్థితులలో మొబైల్ ఫోన్స్ జనరేషన్. సో చాలామంది అనేది మొబైల్ ఫోన్స్ వాడుకుంటూ సో చాలా రకాలుగా నైట్ పడుకోకుండా ఉంటారు. సో దాని ద్వారా కూడా మనకు బ్రెయిన్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో మైండ్కి ఎఫెక్ట్ పడుతుందండి నైట్ మనం పడుకోకుండా ఉంటే. సో అటువంటి రోగాలు అనేది మనం తట్టుకోవాలంటే మనకు బాడీలో సరైన పోషకాలు అనేది అందడం లేదు మనం తినే ఫుడ్లో. సో అదేంటంటే కెమికల్తో నిండిపోయడం ద్వారా మనకు ఎటువంటి ఫుడ్లో పోషకాలు అనేది దొరకడం లేదు. సో అందుకోసమే మన యొక్క హెల్తిక్ అనే కంపెనీ ప్రాజెక్ట్ ఇప్పుడు మనకు మన బాడీలో ఉన్న ఏవైతే వ్యతిరేక ఆర్గాన్స్ ఉంటాయో అవి మనకు కిడ్నీ కానీ, సో లివర్ అండ్ లంగ్స్ అండ్ గుండె అండ్ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్లో ఏవైతే పేరుకుపోయిన ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ అనేది మనం బాడీ నుంచి శుద్ధిపరిచి సో మంచి పోషకాలను అందించడానికి ఒక మంచి న్యూట్రిషన్ ప్రోడక్ట్ అనేది తయారు చేసి మనకు ప్రజెంట్ మార్కెట్లో అందిస్తుంది. సో దాదాపు మన కంపెనీ 5 సంవత్సరాలుగా ఈ న్యూట్రిషన్ని అందిస్తుందండి. సో 5 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ కావడం జరిగింది. సో ఆ న్యూట్రిషన్ వాడడం ద్వారా చాలామంది అనేది క్యాన్సర్ నుంచి అండ్ టీబీ అండ్ పెద్ద పెద్ద ఏవైతే జబ్బులు వస్తున్నాయో మనకు అటువంటి జబ్బుల నుంచి మనకు బయటపడి చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది మా దగ్గర. సో అంత మంచి న్యూట్రిషన్ ప్రోడక్ట్ తయారు చేసి అందిస్తుంది. సో బెస్ట్ రిజల్ట్ ఉన్న క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మన కంపెనీ అందిస్తుందండి.
సో ఒకసారి ఈ కంపెనీలో మీరు ఈ ప్రోడక్ట్ వాడి చూడండి. ఒక 1 మంత్ కోర్స్ ఉంటుంది. సో మీకు ఎటువంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నా కూడా అవి తగ్గుతాయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ జబ్బులు అనేది రాకుండా కూడా కాపాడుతుంది. సో అటువంటి పోషకాలు ఇస్తున్న మన కంపెనీ. అండ్ ప్రోడక్ట్ వాడితో ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. సో మనకు డైరెక్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు కానీ, సో నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకు తెలుసు అండి మనం ఏ విధంగా ప్రోడక్ట్తోని బిజినెస్ చేసి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. సో అన్నీ ఈరోజు మీకు మన హెల్తీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ప్లాన్ గురించి నేను ఈరోజు మీకు మొత్తం పూర్తిగా చెప్తాను. ఒకసారి పూర్తిగా చూడండి. సో వెల్కమ్ టు హెల్తీ. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ బట్ ఆల్సో హెల్తీ ఈ-కామర్స్ ప్రాజెక్ట్. సో మన హెల్తీక్ అనే కంపెనీ ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదండి. సో మన కంపెనీ అనేది ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అండి. సో మన యొక్క కంపెనీ ప్రజెంట్ హాస్పిటల్ సర్వీస్ని కూడా మనకు అందిస్తుందండి. సో ప్రోడక్ట్ హాస్పిటల్ సర్వీస్ అందిస్తుంది. సో ఒకసారి చూడండి మరి ఈ కంపెనీలో మనం ఏ విధంగా అనేది మెంబర్షిప్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కంపెనీలో కస్టమర్ జోన్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ పర్చేస్ అంటే 3,500తోని పై ఐపుతో మనం ఫస్ట్ ఈ కంపెనీకి మెంబర్షిప్ కావచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ ఏ సిస్టమ్ అంటే బిజినెస్ జోన్. సో ఎగ్జిక్యూటివ్ పర్చేస్ 5,250 10 ఐపీతోని మనం కస్టమర్గా ఇక్కడ మనం బిజినెస్ జోన్లో ఎంటర్ కావచ్చు. సో కస్టమర్ జోన్లో అయితే బెనిఫిట్ ఏంటంటే మనం కస్టమర్ జోన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీలో మనం ఒక కస్టమర్గా గుర్తించబడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ అనేది 35 నుంచి 40% డిస్కౌంట్తో మన ప్రోడక్ట్ రీపర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ జోన్ వచ్చేసి డిఏ డాట్ ఏ సిస్టమ్ అంటే బిజినెస్ జోన్లో ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ పర్చేస్ 5,250తోని 10 ఐప్తోని మనం కనుక ఇక్కడ కస్టమర్గా అయితే సో దాంట్లో అనేది మనకు ఒక బిజినెస్ అవకాశం అంటే మనం ఒక ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ఒక ఇన్కమ్ సంపాదించుకోవచ్చు మరియు హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనం దీంట్లో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన హెల్త్లో చూడండి. మన హెల్త్కి ఒక మీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అజీర్తి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాల నొప్పులు లాంటి ఏ విధమైన అనారోగ్య సమస్యలైనా తగ్గించుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ కుటుంబంలో మీకు మరియు మీతో పాటు మరియు 5గురికి మొత్తం 6 మందికి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ హెల్త్ కార్డులు ఇవ్వబడతాయి. మరియు హాస్పిటల్ ఖర్చులపై ఓపీ టెస్టు, సర్జరీలు, బెడ్ ఛార్జెస్, ఎమర్జెన్సీ అంబులెన్స్ మొదలైన వాటిపై 35 నుండి 50% వరకు హాస్పిటల్ ఖర్చులపై డిస్కౌంట్ పొందవచ్చు. అదేంటి మన ఒక హెల్త్లో ఒక కస్టమర్గా గుర్తించబడినప్పుడు. సో అదేవిధంగా బిజినెస్ జోన్లో కూడా ఈ సర్వీస్ అనేది మనకు ఉంటుంది. సో నెక్స్ట్ వన్ బిజినెస్ జోన్లో చూడండి. ఇక్కడ మీ జీవితానికి పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ పాలసీ, ప్రమాద బీమా 10 లక్షల నుండి 10 కోట్ల వరకు మన స్థాయిని బట్టి మన కంపెనీలు చెల్లిస్తుంది. మనకు ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి చెప్పినచో మనకు ఆదాయం ఇస్తుంది. ఒక వ్యక్తికి ఒక నెలలో 70,000 వ్యాపారం చేస్తే మినిమం 24,000 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ హెల్తీకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన కంపెనీ యొక్క ప్లాన్ అండి. సో ఒకసారి చూడండి మన కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఒక ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతారండి. ఒక బిజినెస్ జోన్లో 5,250తో 10 ఐప్తో జాయిన్ అవుతారు. సో మీరు 10 ఐప్తో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే 3 ఎగ్జిక్యూటివ్ని మీరు రిపేర్ చేస్తారో అప్పుడు మీరు ఛాంపియన్ అనే లెవెల్ మీకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ 3 మనం కరెక్ట్ గింట ఫాలోఅప్ చేసి కరెక్ట్ వాళ్ళని ఛాంపియన్ చేస్తే మనకు మేనేజర్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది.
సో ఈ విధంగా మన కంపెనీ మేనేజర్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, నెక్స్ట్ నేషనల్ డైరెక్టర్ అనేది ఈ విధంగా లెవెల్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకు అనేది ఒక్కొక్క లెవెల్ని బట్టి ఒక్కొక్క విధంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ చూడండి, మన కంపెనీ యొక్క దాదాపు మన తెలంగాణ ఏపీలో ఒక 40+ హాస్పిటల్స్ అనేది మన కంపెనీలో టైఅప్ అయి ఉన్నాయి. సో హెల్త్లో మనం ఒక బిజినెస్ జోన్ కానీ కస్టమర్ జోన్ కానీ తీసుకొని మనం ఇక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుంటే, సో నెక్స్ట్ వచ్చేసి మనం హాస్పిటల్లో 35 నుంచి 50% హాస్పిటల్ బిల్లో డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సో ఆ సర్వీస్ కూడా మన కంపెనీ హెల్త్ కార్డ్ అనేది మన ఇంట్లో 6 అనేది సపోర్ట్ చేస్తుంది. ఒకసారి చూడండి, మీరు ఒక్కసారి కనుక తీసుకుంటే లైఫ్ టైం మీ కుటుంబంలో మీతో పాటు 5 లైఫ్ టైం హెల్త్ కార్డ్ అనేది ఉంటుంది. సో ఎటువంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా కూడా మనకు హాస్పిటల్ వెళ్ళినప్పుడు 35 నుంచి 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పూర్తి మనం మొత్తం ప్లాన్ తెలుసుకోవాలంటే నా కింద నంబర్ ఇస్తానండి, ఆ నంబర్కి కాల్ చేయండి. సో మీకు పూర్తిగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.